నమస్తే అండి. నేను మీ చంద్రబాబు. మనకి సర్వసాధారణంగా వర్షాకాలంలో శీతాకాలంలో కఫంతో కూడినటువంటి జ్వరం రావడం అనేది జరుగుతుంది. అంటే జలుబు, దగ్గు, రొంప వీటితో పాటు జ్వరం లక్షణాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఈ మందులు వాడకుండా విష రసాయనాలను శరీరంలోకి పంపించకుండా చాలా సులభంగా ఇంట్లోనే ఎట్లాగా నయం చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ కఫ ప్రవృత్తి అధికంగా పెరగటం వలన మనకి ఎటువంటి అనారోగ్యాలు అనేవి సంభవిస్తాయి. అందుకోసం అని మనం 4 రకాలైనటువంటి హెర్బ్స్ని సేకరించుకోవాలి. ఏదైనా ఆయుర్వేద అంగడిలో ఇవి లభిస్తాయి. ఒకటి గుడూచి, టీనోస్పోరా కార్డిఫోలియా లేదా తిప్పతీగ. రెండోది చిత్రక, ప్లెంబాగో జిలానికా, చిత్రమూలం అని అంటారు. 3 ఆమ్ల, ఇండియన్ గూస్బెర్రీ, పిప్పలి, లాంగ్ పెప్పర్. ఈ 4 మూలికల్ని మనం సేకరించుకొని చూర్ణాలుగా చేసుకొని ప్రతి మూలికని మనము 6 గ్రాములుగా తీసుకుంటాము. 6 నాళ్ళ 24 గ్రాములు మనకి సిద్ధంగా అవుతుంది. చూర్ణం రూపంలో లేకపోయినా కషాయం రూపంలో అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని 200 ml నీటిలో వేసి దాన్ని 50 ml అయ్యేంత వరకు మనం చిన్న మంట మీద మరగబెడతాం. ఈ మరగెట్టినటువంటి ఈ కషాయాన్ని సిద్ధంగా ఉంచుకొని భోజనానికి ముందుగా 3 పూట్లు కూడా తీసుకుంటే కనుక ఈ జ్వరం లక్షణాల నుంచి బయటపడవచ్చు. ఆమ్లా అనేదానికి, ఇండియన్ గూస్బెర్రీ, ఉసిరిక అనేదానికి శరీరాన్ని చల్లబరిచేటటువంటి గుణం ఉంటుంది. టీనోస్పోరా కార్డిఫోలియా అనేది యాంటీపైరెటిక్ ఏజెంట్గా పనిచేసి శరీరంలో ఉష్ణోగ్రతని క్రమపరుస్తుంది. ప్లెంబాగో జిలానికా అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా లాంగ్ పెప్పర్ అనేది మన యొక్క ఆమదోషాన్ని తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా పనిచేస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా సంయుక్తంగా పనిచేసి మన శరీరంలో జ్వర లక్షణాల నుంచి బయటపడేస్తాయి. ఆయుర్వేదంలో ఈ మూలికల్ని కఫ సంబంధించిన జ్వరాలకు వినియోగించమని చెప్పారు. అంటే వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కషాయాన్ని 15 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు. ఉదయం తయారు చేసుకుంటే సాయంత్రం 15 గంటల లోపు దాన్ని తీసుకోవాలి. ఒకసారి వేడి చేసిన కషాయాన్ని మరలా వేడి చేయడం అనేది ఆయుర్వేదంలో. నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. సాధారణంగా మనకు నిత్య జీవితంలో నిరంతరము కూడా ఈ ఆహారపు అలవాట్ల వలన, మారిన వాతావరణ పరిస్థితుల వలన జ్వరంతో పాటు ఆకలి లేకపోవడం, తిన్నది అరగపోవటం, ఏది తినాలనిపించకపోవటం, దీని కారణంగా బలహీనత, అనేక సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కాబట్టి ఇట్లా ఆకలి లేకపోవటం, తిన్నది అరగకపోవటం లాంటి సమస్యలతో జ్వరంతో బాధపడేటప్పుడు ఆయుర్వేదంలో అనేక ఉపశమనాలని, హోమ్ రెమెడీస్ని సూచించడం జరిగింది. అందులో ఒక అద్భుతమైన దాన్ని మేము ముందుకు ఈరోజు ఉంచుతున్నాం. దీనికోసం కావాల్సింది తిప్పతీగ చూర్ణము, పిప్పళ్ళ చూర్ణము. మనకి ఏ ఆయుర్వేద అంగడికి వెళ్ళినా సరే ఈ తిప్పతీగ చూర్ణం అనేది లభిస్తుంది. అదేవిధంగా పిప్పళ్ళ చూర్ణం కూడా లభిస్తుంది. మంచి నమ్మకస్తుల దగ్గర నుంచి తీసుకొని మనం దీన్ని వినియోగించుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలి అంటే, మనం 25 గ్రాములు తిప్పతీగ చూర్ణాన్ని, టీనోస్పోరా కార్డిఫోలియా, గుడూచి అని దీన్నే అంటారు, తీసుకొని దానికి మనం 800 ml నీటిలో వేసేసి 200 ml అయ్యేంత వరకు కూడా చిన్న మంట మీద స్టవ్ మీద మనం మరిగిస్తాం. ఇట్లా మరిగించిన తర్వాత చివరిలో వేడిగా ఉండేటప్పుడు పిప్పల చూర్ణాన్ని మనం సిద్ధంగా ఉంచుకున్నాం కదా, ఇది 2 చిటికలు అందులో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ కషాయం చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల తేనె వేసుకుంటాం. వేసుకొని ఉదయము సాయంత్రము ఆకలి కడుపుతో ఉండేటప్పుడు, ఉదయం పరగడుపున అంటే ఎటువంటి ఆహారం తీసుకోకుండా, ఇది కషాయం తీసుకున్న తర్వాత అరగంట వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదు. ఆ విధంగా రోజుకు 2 సార్లు తీసుకుంటే ఈ విధంగా నెల రోజుల పాటు తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే కనుక చాలా సులభంగా మనకి మాటిమాటికి జ్వరం రావడం లాంటి సమస్య నుంచి బయటపడతాం. దీంతోపాటు అజీర్తి, ఆకలి లేకపోవటం, రుచించకపోవటం లాంటి సమస్యల నుంచి చాలా సులభంగా మనం బయటపడవచ్చు. ఇటువంటి అద్భుతమైన మరిన్ని ఆయుర్వేద ఉపశమనాల కోసం మా వీడియోలను వీక్షిస్తూనే ఉండండి. నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనకి సర్వసాధారణంగా వాతావరణంలో మార్పులు కానివ్వండి, మనం తాగేటటువంటి నీటిలో మార్పులు కానివ్వండి, దీని కారణంగా ఏం జరుగుతుంది అంటే జలదోషం ఏర్పడి జలుబుతో కూడినటువంటి జ్వరం రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఆయుర్వేదంలో ఇటువంటి సమస్యల్ని చాలా సులభంగా తగ్గించుకోవడానికి అనేక హోమ్ రెమెడీస్ అనేవి చెప్పడం జరిగింది. అందులో ఒక మంచి రెమెడీని మీ ముందుకి మేము తెస్తున్నాం. దీనికోసం కావాల్సినవి 1 గుడూచి, 2 కరక్కాయ, 3 అల్లం లేదా శొంఠి.
గుడిచి అంటే తిప్పతీగ, టీనోస్పోరా కార్డిఫోలియా. అల్లం, జింజీబర్ అఫిసినాలిస్. ఇది తాజా అల్లం దొరికిన అల్లం రసం అయినా పర్వాలేదు, లేదు అంటే మార్కెట్లో సొంటి చూర్ణం లభిస్తుంది, లేదు అంటే సొంటిని అరగదీసి మనం కషాయంలో వాడుకోవచ్చు. తర్వాత హరితకి, కరక్కాయ అనేది అన్ని ఆయుర్వేద అంగడిలో కూడా లభిస్తుంది, లేదంటే కరక్కాయ చూర్ణం కూడా మనకి ఆయుర్వేద అంగడిలో లభిస్తుంది. ఇవి ఎట్లా తీసుకోవాలంటే ఈ గుడిచి 10 గ్రామ్స్ తీసుకుంటాము, అదేవిధంగా కరక్కాయ లేదా హరితకి అనేది 20 గ్రామ్స్ తీసుకుంటాము, శొంఠి అనేది 30 గ్రామ్స్ తీసుకుంటాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా 800 ml 800 మిల్లీలీటర్లలో మనం వేసి 2 నుంచి 3 గంటలు అదేవిధంగా దాన్ని వదిలేస్తాం, ఒక స్టీల్ పాత్రలో వేస్తాం. ఆ తర్వాత దీన్ని చిన్న మంట మీద స్టవ్ మీద ఉంచి 200 ml మిగిలే వరకు, అంటే మనం 800 ml నీరు వేసాం, 200 ml అయ్యేంత వరకు కూడా మరిగిస్తాం. మరిగించాక మనకి చివరికి 200 ml ఔషధం అనేది మనకు సిద్ధం అవుతుంది. ఈ ఔషధాన్ని మనం ప్రతిరోజు కూడా భోజనానికి ముందు 50 ml తీసుకుంటే కనుక మనకి సర్వసాధారణంగా వచ్చే జ్వరము, జలుబుతో కూడిన జ్వరం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా దీనివలన ఇంకా మంచి మంచి ప్రభావాలు కూడా కలుగుతాయి. అవి ఏంటి అంటే జీర్ణ సమస్యలు అనేవి ఏమైనా ఉంటే అవి పోతాయి, సులభంగా జీర్ణం అవడం జరుగుతుంది. అదేవిధంగా మల విసర్జనలో మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే కూడా అవి కూడా తగ్గిపోవడానికి ఇది ఎంతో శ్రేష్టంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరానికి చాలా బలాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి ఆయుర్వేద రెమెడీస్ ఉపయోగించడం ద్వారా ఎన్నో మంచి ఎఫెక్ట్లని కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి మంచి అంశాలు హోమ్ రెమెడీస్ కోసం మా వీడియోలను చూస్తూనే ఉండండి.